నమస్కారం ఎల్జెసి టీవీ న్యూస్ కి స్వాగతం. నందిగామ పట్టణంలోని రైతుపేట గీతా మందిర్ రోడ్ లో నారాయణ స్వామి అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్ లో 2వ అంతస్తులో పిండి వంటలు చేస్తున్న క్రమంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ధాటికి అపార్ట్మెంట్ వాసులు పరుగులతో బయటికి వచ్చారు. ఇంట్లో ఉన్న సుమారు 4 లక్షల ఖరీదు గల గృహ ఉపయోగకరమైన వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. వంట చేస్తున్న మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం తెలుసుకుని ఘటనా స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేశారు. ఎక్కడ ఉంది మీ అడ్రస్ చెప్పండి. మీ హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? ఈస్ట్ ఆనందబాగ్. మాకు సుమారు 2-2:50 నిమిషాల్లో మాజీ ఎమ్మెల్యే గారి ఊరు గీతా మందిర్ రోడ్లో నారాయణ స్వామి కాంప్లెక్స్ నందు గ్యాస్ లీక్ అయి ఫైర్ అవుతుందని చెప్పారు. నందిగామ ఎన్టీఆర్ జిల్లా వచ్చి చూసి మా వాళ్ళు వెళ్ళి కప్పుకొని ఆ CO2 ద్వారా దాన్ని ఆ మంటలు కంట్రోల్ చేసి మొత్తం సిలిండర్లు అవి బయట తీశారు. ఒకే సిలిండర్లు అదే చిన్నగా వంటగది దాంట్లోనే 2 సిలిండర్లు పెట్టారు. కొద్దిగా ఆ సిలిండర్ తేవటం కూడా కొద్దిగా ఇబ్బంది అయింది మాకు. తర్వాత అది దగ్గర ఒక 3 నుంచి 4 లక్షల వరకు లాస్ జరిగింది. ఆ కబోర్డ్స్ అవి అన్నీ కొద్దిగా కాలనీ పాక్షికంగా. తర్వాత దాన్ని ఆర్పి మా పర్టికులర్సే తీసుకున్నాం. కనుక ఎప్పుడన్నా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఈ అపార్ట్మెంట్ లాట్లో వచ్చి మేము చెప్తామమ్మా ఎలా ఆర్పాలి ఏంటి అని రమ్మంటే ఒక్కళ్ళు బయటకు రారు. ఇలాంటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొద్దిగా మీ ద్వారా కూడా పేపర్లో ఎలా దానికి న్యూస్ వేసి కొద్దిగా అవేర్నెస్ తెప్పించి ఎప్పుడన్నా మీ ప్రెస్ విలేకరులు లాంటి వాళ్ళన్నా దాన్ని కొద్దిగా వాళ్ళని పోగు చేసి మాకు ఇంతమందిని తిన్నాం కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయండి అంటే మేము స్వచ్ఛందంగా వచ్చి కొద్దిగా అవేర్నెస్ చేసి గ్యాస్ని ఎలా ఆర్పాలి, లీక్ అయితే ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మేము అవేర్నెస్ చేయగలుగుతాం. ఓకేనా అండి?